భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా 2వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ 2వ తేదీన జరగనుంది. ఇందుకోసం నేడో రేపో ఇరు జట్లు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోనున్నాయి. ఇక తొలి మ్యాచ్ లో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ మరింత కీలకం కానుంది. తొలి మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో మరింత కిందకు దిగజారి 5వ స్థానంలో నిలిచింది. దీంతో ఎలాగైనా 2వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే విశాఖపట్నంలో భారత్ ఇప్పటి వరకు ఎన్ని టెస్టులు ఆడింది, ఎన్ని విజయాలు సాధించిందనే విషయాలు తెలుసుకుందాం. విశాఖపట్నంలో ఇప్పటి వరకు టీమిండియా 2 టెస్టు మ్యాచ్లు ఆడింది. 2016లో ఇంగ్లాండ్ తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, చేతేశ్వర పుజారాలు సెంచరీలతో చెలరేగారు. అయితే ఇప్పుడు కోహ్లీ, చేతేశ్వర పుజారా ఈ మ్యాచ్ కు అందుబాటులో లేరు. ఇది భారత్ కు ఎదురు దెబ్బనే చెప్పాలి. ఇక 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ 2వ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లోను భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే హైదరాబాద్ లో తొలిసారి ఓడిపోయిన భారత్ గతంలో జరిగిన అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించింది. విశేషం ఏమిటంటే తొలి టెస్టులో తొలి 2 రోజుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన ఓలిపోప్ ఇన్నింగ్స్ మాత్రం అన్నింటినీ మార్చేసింది. దీంతో విశాఖపట్నంలో కూడా టీమిండియాకు ఓటమి లేకపోయినా ఇంగ్లాండ్ బజ్బాల్ ఆట తీరుతో రోహిత్ సేన జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ టెస్టులో 2వ ఇన్నింగ్స్ లో అతి జాగ్రత్తగా ఆడడం వల్లే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. అలా కాకుండా మెరుగైన స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ ను కొనసాగించాల్సి ఉంది. విశాఖపట్నం పిచ్చి కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది.